హలో ఫ్రెండ్స్, పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మరల జన్మించక తప్పదని భగవద్గీతలో గీతాచార్యుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. జనన మరణాల మధ్య జరిగే జగన్నాటకంలో మనమంతా కేవలం పాత్రధారులము మాత్రమే అని పెద్దలంటారు. ఇది నాటకమే. జీవితమే చెప్పడం కష్టం, కానీ పోయిన వాళ్లను తలుచుకుంటూ బతికున్న రక్త సంబంధికులు, ఆత్మీయులు మిగిలిన జీవితం గడిపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో పోయిన వారి గుర్తుగా ఫోటోలను కూడా ఇంట్లో ప్రత్యేకంగా పెట్టుకుంటారు. అయితే ఈ ఫోటోలకు రోజు నైవేద్యం పెట్టవచ్చా? వారి ఫోటోలను దేవుడి మందిరంలో పెట్టుకొని పూజించవచ్చా? అసలు పోయిన వారి ఫోటోలను ఏ దిక్కున పెట్టుకోవాలి వంటి సందేహాలెన్నో మనలో చాలా మందికి కలుగుతుంటాయి. వాటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. మనిషి జీవితంలో చేసే ప్రతి పనిలో పాటించవలసిన కొన్ని నియమాలను మన హైందవ ధర్మంలో ఎంతో స్పష్టంగా చెప్పబడి ఉంది. అందులోనూ జనన మరణాల విషయాల్లో ఈ నియమాలు ఎంతో కఠినంగా, ఎంతో స్పష్టంగా ఉన్నాయి. ఆ నియమాలను పాటించడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ తరువాత సంభవించే పరిణామాలు ఎంతో దారుణంగా ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా చనిపోయిన వారి విషయంలో పాటించవలసిన ఏ చిన్న నియమాన్ని ఉల్లంఘించకూడదు. అటువంటి నియమాలలో చనిపోయిన వారి ఫోటోల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. చాలామంది ఇంట్లో చనిపోయిన పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. మరికొంతమంది ఏకంగా దేవుడి గదిలోనూ, దేవుడి పటాల పక్కనో పెట్టి భగవంతుని నిత్య పూజ చేస్తున్నప్పుడు చనిపోయిన వారికి కూడా ప్రసాదాలు నివేదించడం, మంగళహారతులు ఇవ్వడం వంటివి చేస్తారు. ఆ విధంగా చేస్తే ఆ ఇంట్లోని వారు దైవానుగ్రహాన్ని పూర్తిగా కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉందని శాస్త్రవచనం. అసలు చనిపోయిన పెద్దల ఫోటోలు కేవలం దక్షిణం దిక్కున తప్ప మరెక్కడా పెట్టకూడదు. దక్షిణం దిక్కున మరణించిన వారి ఫోటోలు తప్ప దేవుడి ఫోటోలు, బతికున్న వారి ఫోటోలు పెట్టకూడదని శాస్త్రవచనం. ఇక గతించిన వారికి నైవేద్యం కూడా ప్రతిరోజు పెట్టకూడదు. కేవలం వారి జయంతి, వర్ధంతి రోజులలో మాత్రమే బతికి ఉన్నప్పుడు వారు ఇష్టంగా తిన్న 2-3 వంటలు పెట్టాలి. అంతేకాదు ఆ రోజు పోయిన వారి పేరు చెప్పి వస్త్రదానం, అన్నదానం లాంటివి కూడా చేస్తే మంచిదే. ఇక ఇదండి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.